యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు వాక్య సందేశం వాగ్దానాల లాటరీ, వాగ్దానాల చీటీ అనే వాక్యం ద్వారా మీ ముందర వస్తున్నాను. దీని యొక్క రచయిత జి బీబు గారు. అనేక సంఘాలలో డిసెంబర్ 31న లేదా జనవరి 1వ తారీఖున బైబిల్లో ఉన్న వాగ్దానాలను చిన్న చిన్న చీటీలలో రాసి పంచిపెట్టడం, ఎవరికి ఏ వాగ్దానం వస్తే అది ఆ సంవత్సరం కోసం ప్రభు ఇచ్చిన వాగ్దానంగా పరిగణించడం ఒక అలవాటు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి నా పరిస్థితిని ఎరిగిన దేవుడు దానికి తగిన వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసం ఏ అలవాటుకు ఆయుపట్టు లాంటిది. ఎంతో ఆధారాన్నిచ్చే ఈ పరిచర్యను కూడా విమర్శిస్తారా? అది తప్పు, ఇది తప్పు అనడం కంటే మీకు ఇంకేమి పని లేదా అనే ఆక్షేపణలకు తిరస్కారానికి సిద్ధపడి వాక్య అధికారంతో ఈ వాగ్దానాల లాటరీ పద్ధతిని ఖండిస్తున్నాను. ఇది సంఘాన్ని మూఢభక్తి వైపుకు నడిపించడం మాత్రమే కాకుండా దేవుని వాక్యం చదవలసిన విధానాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే తప్పుడు అలవాటు ఇందులో ఉన్న పొరపాటు ఏమిటో ఈ క్రింది విషయాలు నాతో కలిసి విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది. ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరని మనవి. 1. చీటినందు కాదు, క్రీస్తు యేసునందే వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి. 2 కొరింథీ 1:20లో చెప్పిన విధంగా క్రీస్తు యేసునందు ఉన్నవారికి బైబిల్ ఉన్న వాగ్దానాలన్నీ వర్తిస్తాయి. చీటిలో వచ్చినంత మాత్రాన ఎవరికి ఏ వాగ్దానాలు వర్తించవు. అన్ని వాగ్దానాలు క్రీస్తు యేసునందు ఉన్నవారివే అయినప్పుడు పరిస్థితికి తగిన ఏ వాగ్దానానైనా ఎత్తిపట్టుకొని ప్రార్థనలో దేవునిపై ఆధారపడవచ్చు. అలా ఆయన కృపా సింహాసనాన్ని సమీపించడానికి ధైర్యమిచ్చేది చీటీలు కావు, క్రీస్తు యేసునందు నిశ్చయిత మాత్రమే. ఈ ప్రాథమిక పాఠం నుండి తప్పించే చీట్ల వ్యవహారం దేవుడు ఆమోదించే పద్ధతి కాదు. క్రీస్తు యేసునందు ఉన్నాము కాబట్టి అనే కారణం నుండి చీటీ వచ్చింది కాబట్టి అనే మోసం వైపుకు తిప్పేది దేవుని ఆత్మకార్యం కాదు. రక్షణలో మాత్రమే లభించే ఈ వాగ్దాన అధికతను మరో పద్ధతిలో పంపిణీ చేసే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. 2. వాగ్దానాలు క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే. 2 కొరింథీ 1:20. వాగ్దాన చీటీలు పిల్లల రొట్టెను కుక్కల పిల్లలకు పడివేసి ఒక అనుచితమైన పద్ధతి. క్రీస్తు యేసు వెలుపల ఉన్న వారందరూ శిక్ష విధికి లోనై ఉన్నారని మనకు తెలుసు. రోమా 8:1లో చెప్పిన విధంగా వారి భాగం దేవుని ఉగ్రత తప్ప దేవుని వాగ్దానం కావు. అయితే లాటరీ తీసుకున్న వారు ఒకవేళ రక్షణ లేకపోయినా తమకు వర్తించని వాగ్దానంతో దేవుడు మాట్లాడాడని తప్పుడు నిశ్చయతకు గురి చేయబడుతున్నారు. ఆ తప్పుడు నిశ్చయతతో మోసగించిన పాపానికి ఆ బాధ్యత ఆ లాటరీ పంచిపెట్టే వారిది అవుతుంది. ఉదాహరణకు, యేసుకృష్ణును తన సొంత రక్షకునిగా కలిగి లేని ఒక్కరికి యెహోవా నా పాప దోషములను పరిహరించి ఉన్నాడనే వాగ్దానం అందితే అది సువార్తకు ఎంత పెద్ద అడ్డంకి కాగలదో ఆలోచించండి. యేసుక్రీస్తు వైపుకు పాపిని నడిపించడమే మనం అతనికి చేయగల అత్యంత గొప్ప ఉపకారం. అతనికి చెందని వాగ్దానాలతో అతనిలో ఉన్న చీకటిని వెలుగుగా భ్రమింపచేయడం అతనికి మనం చేయగల అతి ఘోరమైన అపకారం. ఎవరికి ఏ వాగ్దానం రావాలో దేవుడే నిర్ణయిస్తాడు కాబట్టి రక్షణ లేని వారికి అలాంటి వాగ్దానాలు రాకుండా ఆయనే చూసుకుంటాడని మీరు అనొచ్చు. కానీ వాగ్దానాలన్నీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయని దేవుని నియమాన్ని ఉల్లంఘించి అందరికి చాక్లెట్స్లా వాటిని పంచిపెట్టి ఆయన చూసుకుంటాడులే అనుకోవడం ఎంత విడ్డూరమో ఆలోచించాలి. వాగ్దానాలు పంచిపెట్టే ముసుగులో పాపిని మోసం చేయొద్దు, వాక్యాన్ని అన్యాయం చేయొద్దు. 3. షరతులతో కూడిన వాగ్దానాల సంగతి ఏమిటి? లేఖనాలలోని అనేక వాగ్దానాలకు కొన్ని షరతులు జత చేయబడ్డాయి. ఆ షరతులు నెరవేర్చే వారికి ప్రతిఫలంగా చేయబడిన వాగ్దానాలు వాటి పట్ల అవగాహన కానీ శ్రద్ధ కానీ లేని వారికి లాటరీలుగా ఇచ్చేయటం దేవుని నడిపింపు ఆ ప్రక్రియలో లేదనటానికి బలమైన ఆధారం. షరతులు నెరవేర్చే వారికి వాగ్దానాలు ఉన్నాయి, కానీ చీటీ తీసుకున్నందుకు మాత్రమే వచ్చే వాగ్దానం అంటూ ఏదీ లేదు. ఆ షరతులకు వ్యతిరేకమైన జీవితాలు కలిగిన వారికి వాటితో జత చేయబడిన వాగ్దానం చీటీ ఇవ్వటం వాక్యాన్ని అవహేళన చేయటమే అవుతుంది. ఉదాహరణకు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడై ఉండు అనేది తల్లిదండ్రులను సన్మానించే వారికి చేయబడిన వాగ్దానం. తల్లిదండ్రులను పట్టించుకుని ఒక కుమారుడికి అది చీటీ రూపం లభించినంత మాత్రాన దానివల్ల అతనికి ఒరిగిన ప్రయోజనం ఏమీ ఉండదు.
ఆ షరతులు లోబడేవాడికి చీటీ లేకుండానే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు. కానీ లాటరీ ఎంత మాత్రాన అది ఆ వాగ్దానాన్ని సంపాదించుకోవటానికి చాలిన అర్హత కాదు. 4వది, వాగ్దానాలు చిలుక జ్యోతిష్యాలు కావు. క్రీస్తు యేసునందు ఉండి ఆయా షరతులకు విధేయత చూపించడం ద్వారా అనుభవించే వాగ్దానాలు రాబోయే సంవత్సరంలో దేవుడు ఏమి చేయబోతున్నాడో తెలిపే చిలుక జ్యోతిష్య చీటీలుగా కూడా ఉపకరిస్తాయని తలంచడం ఎంత మాత్రం ప్రమాదకరమైన ఆలోచన. దేవుడు కలిగి ఉన్న ఉద్దేశానికి వెలుపల ఆయన వాక్యాన్ని వినియోగించే అనుమతి దేవుడు ఎవరికీ ఇవ్వలేదు. వివాహం, ఉద్యోగం, సంతాన వరం లేదా ఇంకేమైనా మనసులో కోరే వారికి యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చు అనే వాగ్దానం వచ్చి వారు అనుకున్నది ఆ సమస్యలో జరగకపోతే అది దేవుడు మాట తప్పాడని విశ్వాస భ్రష్టులు అవటం వంటిది అవుతుంది. కొందరు సాక్ష్యాలు నేను విన్నాను. వాగ్దానం దుర్వినియోగం విశ్వాసంలో బలపరిచేదే పోయి అవిశ్వాసానికి బీజం వేస్తుందని మర్చిపోవద్దు. 5వది, బైబిల్ భాష నియమాలకు ఇది పూర్తిగా వ్యతిరేకం. దేవుని మాటలు వాటి అసలు సందర్భం నుండి వేరు చేసి నా జీవిత పరిస్థితులకు అనే కొత్త సందర్భాన్ని దానికి ఆపాదించడం ద్వారా ఆయన మాటలకు కొత్త భావాలు పుడతాయి. ఆ కొత్త భావాలు ఆయన మాటలు కావు. ఆయన చెప్పిన సందర్భంలో నుండి కలిగే భావం మాత్రమే నిజమైన దేవుని మాట. ఆ భావం నుండి పుట్టే నియమాలు మన జీవితానికి వర్తించే దేవుని బాట. ఈ భావంలో దేవుడు మాట్లాడతాడు తప్ప సందర్భంలో నిమిత్తం లేకుండా తన వాక్యంలోని భాగాలను లాటరీలుగా విభజించి మన పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడతాడని అనుకోవటం వాక్య భావాన్ని నాశనం చేయటమే అవుతుంది. వాక్యాన్ని అర్థం చేసుకునే ఒక క్రమబద్ధమైన పద్ధతి ఉందనే సత్యం తెలియని వారు లేదా తెలిసి కూడా దాన్ని బేఖాతరు చేసేవారు మాత్రమే ఈ లాటరీల పద్ధతి ద్వారా తమ సంఘాలను క్రమరహితంగా వాక్యాన్ని దుర్వినియోగపరుచుకునే ప్రమాదానికి ప్రోత్సహిస్తున్నారు. పైన చెప్పిన అంశాలను మరింత లోతుగా పరిశీలించి సంఘాన్ని క్షేమాభివృద్ధి కలగజేసే పద్ధతులనే మీరు ప్రోత్సహించాలని, మూఢభక్తికి తావిచ్చే ఎలాంటి అలవాట్లతోనూ మీరు సహకరించొద్దని ప్రభు నామలో మనవి చేస్తున్నాను. కొందరు గొప్ప గొప్ప దైవజనులు కూడా ఈ లాటరీ పద్ధతులను ప్రోత్సహించారని మాకు తెలుసు. వారి చేత స్థాపించబడిన గొప్ప గొప్ప సంఘాలలో కూడా ఈ అలవాటు ఇంకా కొనసాగుతూనే ఉంది అని కూడా మాకు తెలుసు. వారు ఎంత గొప్పవారో వారి బాధ్యత కూడా అంతే గొప్పది. ఎంత ఎక్కువ వారు దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ప్రమాదంలో ఉన్నారో మనకు తెలుసు. మనం మాత్రం ఆ చిలుక జ్యోతిష్యానికి దూరంగా ఉందాం. పుస్తకమంతా నాదైనప్పుడు ఎవరో తయారు చేసిన ఒక చీటీ మాత్రమే నానెందుకు పరిమితం అవ్వాలి? క్రీస్తు యేసునందు నాకున్న వాగ్దానాలు నాకు కావాలి. షరతులతో కూడిన వాగ్దానాలను నన్ను మరింత విధేయతకు ప్రోత్సహించాలి. ఇది వాగ్దానాలకు సొంతం చేసుకునే ఏకైక పద్ధతి. అలాగే చేయగల కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.